గ్రామానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రహంత్ అన్న గారు వచ్చినందుకు అపూర్వ స్వాగతం పలికినటువంటి నా లక్కూర అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత 9.5 సంవత్సరాల క్రితం మన లక్కూర ఎలా ఉండే రహంత్ అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత లక్కూర ఎలాగైందని మీరందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటూ అన్నకు సామాన్యమైంది కాబట్టి మీరంతా లోకల్లో ఏమనుకోవద్దు. దయచేసి ఇప్పుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధ్యక్షులు డాక్టర్ మధుశేఖర్ గారిని మాట్లాడాలని కోరుతున్నాము. ఎన్నికల ప్రచార భాగంగా గౌరవ మంత్రివర్యులు 2 విషయాలు చెప్తాను నేను. మరి మన 2014 కన్నా ముందు మన ఫర్టిలైజర్ సప్లై ఏదైతే ఉందో మరి ఎంత ఇబ్బంది పడేది మనంత రైతులకు. మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ మంత్రి కేసీఆర్ దయతో, మన గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో మన అన్ని గ్రామాల్లో మరి ఫర్టిలైజర్ ఇబ్బంది లేకుండా వారు మన రైతులకు సప్లై చేసిన మొట్టమొదలు వారికి మన రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. అట్లాగే మరి వనుకోలు కూడా నేను 2014 కన్నా ముందు సొసైటీ చైర్మన్ ఉన్నా కానీ మరి కొనుగోలుకు చాలా ఇబ్బంది ఉండేది. మరి ఆ భయంతో మనం కొనుగోలు సెంటర్ ప్రారంభించలేదు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 తర్వాత మన కొనుగోలు సెంటర్ ప్రారంభించి అన్ని సెంటర్లో ఎక్కడ కూడా ఒక గింజ లేకుండా కొని రైతులకు ఎంబడెంబడే పేమెంట్ ఇప్పిస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి మన రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మన మంత్రి గారు ఇంకా చాలా గ్రామాలు వెళ్ళాల్సింది కనుక నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. గట్టిగా ప్రశాంత్ అన్న నాయకత్వం, ప్రశాంత్ అన్న నాయకత్వం. గారు గుర్తుకే. గ్రామంలోని ఆడపడుచులు అందరు ఇక్కడే ఉన్నట్టున్నారు. అందరికీ మరి ఆడపడుచులతో పాటు యువకులు, అన్ని రకాల సంఘాల పెద్ద మనుషులు, గ్రామ టీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులు, ఈ గ్రామంలో ఎక్కువ మంది నాయకులు ఉన్నారనే మరి ఎవరు ముందు ఎవరు వెనుక ఎవరు మాట్లాడాలా అనే ఉద్దేశంతో మరి అందరి తరఫున మరి మేమే మాట్లాడుతున్నాము. నాయకులు మాట్లాడితే మరి ఇంకా ఇబ్బందికరంగా అవుతుందని అంత పెద్ద నాయకులు ఉన్నారు మరి ఇంత చిన్న గ్రామంలో. మరి మీ అందరి తరఫున గట్టిగా మీ అందరి చప్పట్లతో మన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారికి మరి మరొకసారి ఈ ప్రజా ఆశీర్వాద సభకు స్వాగతం పలుకుతూ మరి చిన్న గ్రామాల ప్రేమ అభిమానమే ఇవాళ మన నాయకుడిని గొప్ప నాయకుడిని చేస్తుంది. లక్కూర గ్రామం అంటే నాకు తెలిసి స్వర్గీయ సురేందర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఈ వేల్పూర్లో ఒక అతి ముఖ్యమైన గ్రామము, ఆయనకు కూడా ఇష్టమైన గ్రామము, ఇప్పుడు మన మంత్రివర్యులకు కూడా అతి ఇష్టమైన గ్రామము. అవునా? చప్పట్లు కొడతలేరు మరి. ఇష్టమైన నాకు కూడా ఇష్టమైన గ్రామమే. ఆరోగ్యపరంగా ఊర్లో సేవలు అందించే నా మిత్రులందరూ, ఆర్మీ డాక్టర్లందరూ మన ఎంజే వాళ్ళే. తర్వాత అన్నిటికీ మేమంతా కలిసి వచ్చినామంటేనే మరి ఈ గ్రామం ప్రేమ అభిమానం. ఓట్ల పరంగా చూసినా గతంలో కూడా మన మంత్రి గారికి మీరు మంచి ఆశీర్వాదం ఇచ్చారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువైన ఆశీర్వాదం ఇవ్వాలా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాకముందున్నట్టుకంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రగతి మన ఊర్లో నాకైతే ఎప్పుడు ఈ రోడ్డు పెద్ద రోడ్డు ఈడికెళ్ళి మెయిన్ రోడ్డుకి వెళ్ళి మొదలు పెడితే ఇక్కడికి వచ్చే ఊరందరూ తిరిగేటి ఈ ఊరులోని ఈ రోడ్డు ఇంత చక్కగా నల్లగా నిగనిగలాడుతుందంటే మన మంత్రి గారి మరి చలువ, ఆయన ప్రేమ, ఆయన ఆశీర్వాదం. అట్లా ఈ ఒక్క రోడ్డు ఈ ఒక్క ఊర్లో ఒక్క రోడే కాదు, మొత్తం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఉపయోగపడే మంచి రోడ్లను, అంటే ఎక్కువ మంది వాడేది అది నంబర్లో లేకున్నా లిస్ట్లో లేకున్నా ఎందులో లేకున్నా ఇది నా ప్రజలకు అవసరం అని చెప్పి ఏది కోరి మనం అడగక ముందే మంచి పనులు చేసి పెడుతున్నాడు. మన ఆశలు మన కోరికలన్నీ తీరుస్తున్నాడు. ఇవన్నీ అభివృద్ధి పరంగా అయితే గ్రామాలలో ఉండే ప్రతి సంఘాలకు ప్రతి కులానికి సంబంధించినటువంటి సంఘ భవనాలు ఇస్తూ వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంపొందించే దిశగా పనిచేస్తున్నాడు. మరి అది కాకుండా
సంక్షేమ పథకాల విషయంలో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలన్నీ ఈ నియోజకవర్గంలోని ప్రజలందరికీ, గ్రామంలో ఉన్న ప్రజలందరికీ, పేదలకు అందే విధంగా మరి తన వంతు పని ఎలాంటి స్వార్థం లేకుండా, నాయకులు కూడా ఎట్లాంటి ఇబ్బందులు పడకుండా, మరి నాయకులు, గ్రామ ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ ప్రమేయం ఉన్నా లేకున్నా మీ అందరికీ కూడా పూర్వకమైనటువంటి సంక్షేమ పథకాలు మీకు అందజేస్తుంది. ఆ పథకాలలో ప్రతి దాంట్లో కారుణ్యం ఉంది. సారు పెట్టిన దాంట్లో ఆ కారుణ్యానికి తన కారుణ్యం, తన ప్రేమ కలిపి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని 2 సమపాలలో ముందుకు తీసుకెళ్ళి మనం రేపు పొద్దున ఎక్కడన్నా బయటకు వెళ్తే మనది బాల్కొండ నియోజకవర్గం అంటే మన నాయకుడు ప్రశాంత్ రెడ్డి అంటే హైదరాబాద్కో ఇంకెక్కడికో వెళ్ళినప్పుడు మీది ఎవరు, ఏ ఊరు, మీ నాయకుడు ఎవరు అంటే ప్రశాంత్ రెడ్డి అంటే మనము తలెత్తుకొని తిరిగేటట్టుగా పనిచేసిండు ఆయన. ఆ పనులలో మరి కొందరు ప్రజాప్రతినిధులు ఉంటారు, మీ వాడు, మీ ఎమ్మెల్యే ఎవరంటే ఫలానా వాడంటే మరి మనం తలదించుకునే పరిస్థితిగా ప్రవర్తిస్తున్న కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. అవన్నిటితో కంపేర్ చేస్తే మన నాయకుడు, మన నియోజకవర్గంలోని ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క మనిషి పార్టీలకు అతీతంగా మన నాయకుడని సగర్వంగా చెప్పుకునేటువంటి నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు. ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమం ముందు గ్రామాలు ఇట్లా ప్రేమతో, బోనాలతో, మరి ఆరతులతో ఆరతి పట్టడమే కాదు, నీకు మేమున్నాం, నీ వెనుక మేమున్నాం, నిన్ను గెలిపించుకోవడం మా కర్తవ్యము, మా బాగున్నటువంటి భావమే కృతజ్ఞత భావం. మనకెవరన్నా ఒక 1000 రూపాయల సాయం చేస్తే, ఒక ఆపదలో ఒక కష్టమైన పని చేస్తే, ఎవరన్నా మాట సాయం చేస్తే, లేకపోతే ఏదన్నా పని చేసి పెడితే నీ కడుపు చల్లగా ఉండాలా, ఆయన పిల్లలు మంచిగా ఉండాలా అని చెప్పి మనం ఆశీర్వదించే తత్వం. అట్లాంటిది ఇంత మంచి పనులు చేసినటువంటి మన నాయకుల్ని మనం పార్టీలు చూడొద్దు, ఏ పార్టీ నుంచి వచ్చినా వేరే వాళ్ళ పార్టీలకు మరి మాకు పనిచేసే నాయకుడు మా కళ్ళెదుటుండగా మీరు మాకు అవసరం లేదని చెప్పి తిప్పి కొట్టి 90% పైగా ఈ గ్రామస్తులు ఆయనకు ఓట్లేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎన్నికలు వచ్చినాయంటే డెఫినెట్గా ఎన్నికలు వచ్చినాయంటే ఎవరు నా పాట నేను వాడతా, ఎవరి పాట వాళ్ళు వాడతారు, ఏ పార్టీలు ఉన్న వాళ్ళ కథ చెప్తారు. ఇలా రేపు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు ఇలా ఏదో మార్పు కావాలా, లేకపోతే ఈ పనులు చేసినవన్నీ కూడా మరి ఏదో రకంగా దాని మీద చిన్న ఆయన మీద వంక పెట్టడానికి ఏమీ దొరకలేదు. ప్రశాంత్ రెడ్డి గారు నాయకుడు అనే దాని మీద విమర్శించడానికి ఈ ప్రాంతంలో అపోజిషన్ పార్టీలకు ఏం వంక దొరకలేదు. ఏదో చిన్న అక్కడిక్కడ రోడ్డు చిరిగిపోయిందని, అదని ఇదని చిన్న ఆరోపణలు, అది కూడా నిరాధారమైన ఆరోపణలు తప్పితే ఏ రకమైనటువంటి కూడా వంకలేనటువంటి, మచ్చలేనటువంటి నాయకుడు మన నాయకుడు. కాబట్టి వాళ్ళ మాటల్ని వినకండి. మన ఇళ్లల్లో, మన కులాలలో, మన చుట్టుపక్కల ఇళ్లలో, ఈ గ్రామంలో ఉన్నటువంటి చాలా ప్రేమకూరు గ్రామం. నాకు తెలిసి మీ ప్రేమ ఎట్లాంటిదో అన్ని సంఘాలు, ముదిరాజు కానీ, మునీర్ కాపు కానీ, మేర కానీ, బెస్త కానీ, దళిత వర్గాలు కానీ, మరి ఎన్ని కులాలు ఉన్నాయో అన్ని కులాలు ఈ ఊర్లో, చిన్న ఊర్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మీరంతా కూడా ప్రేమపూర్వకమైన వ్యక్తులు. ఇంత ప్రేమించే వ్యక్తి, మన ప్రేమతోటి మన పనులు చేసే వ్యక్తి ఉండగా మన ఇళ్లకెళ్ళి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ దిక్కో, లేకపోతే బీజేపీ రెచ్చగొట్టేటువంటి వైషమ్యపూరితటువంటి రాజకీయాల పరంగా రెచ్చగొట్టే బీజేపీ మాటల్ని నమ్మకండి. దయచేసి పార్టీలు చూడకండి, పనిచేసే నాయకుడిని చూడండి. పార్టీలకు అతీతంగా మన క్షేమాన్ని కోరే నాయకుడిని చూడండి, మన అభివృద్ధిని కాంక్షించే నాయకుడిని చూడండి. మరి మరొక్కసారి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, పార్టీలు వస్తాయి పోతాయి, నాయకులు వస్తాయి పోతాయి, కానీ పనిచేసిన వ్యక్తిని ప్రోత్సహిస్తే ఆయన ఇంకా ఉత్సాహంగా పనిచేయడానికి ముందుకొస్తాడు. కాబట్టి ఈ ఊరికి జరిగిన అభివృద్ధి తన మాటల్లో చెప్తాడు. ఎన్ని కోట్లలో అభివృద్ధి చేసిండు, తర్వాత ఇంకా రాబోయే మళ్ళీ గెలిపిస్తే అందరికీ ప్రజలకు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఆయన ఏం చేయబోతుందో అని ఆయన మాటల ద్వారా విందాం. కానీ ఏది ఏమైనా మనకు ఎక్కడ లోపం లేదు. ఎక్కడన్నా ఎవరికన్నా పెన్షన్లు రాకపోతే, ఎవరికన్నా చిన్న పనులు మిగిలిపోయి ఉంటే కూడా చేయడానికి తను సిద్ధంగా ఉంటాడు. ఇవన్నీ కూడా ఇంకొక విషయం ఏంటంటే, కొత్తోనెవరినో తీసుకొచ్చుకొని వాడు ముక్కు తెలియదు, ముఖం తెలియదు అని ప్రవర్తన ఎట్లాంటిదో మనకు తెలియదు. ఆడేదో పార్టీ పేరు మీద వచ్చి వాడు ఇలా ఉండడా కూడా తెలియదు. అట్లాంటి వ్యక్తి కంటే మన కళ్ళెదుట ఉండి 10 సంవత్సరాలు మనకు నిజాయితీగా పనిచేసినటువంటి వ్యక్తిని మనం ఆశీర్వదించాల్సింది మన బాధ్యత. మరి ఈ ఎన్నికలు కూడా
ముఖ్యంగా ఎందుకంటే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఇందాకనే చెప్పినాను లక్కోరలో చాలా పెద్ద నాయకులు ఉన్నారు. అందరూ కూడా ఎవరికి వారు సత్తా కలిగిన నాయకులే. ఒక్కళ్ళు మొక్కలు చూసి మరి నాకు సీన్ అంటే పడదో, నాకు తిరుమల అంటే పడదో, నాకు శ్రీధర్ అంటే పడదో, లేకపోతే సర్పంచ్ అంటే పడదో అని మీరు ముఖాలు మార్చుకోవద్దు. వాళ్ళు ఏదైనా తప్పులు చేసింది ఉంటే సారు ముఖం చూసి వాళ్ళని క్షమించండి. ఇది ఎన్నిక వాళ్ళ ఎన్నిక కాదు, ఇది కానే కాదు. ఇది సర్పంచ్ ఎన్నిక వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చిన సర్పంచ్ని ఎన్నుకోండి. సర్పంచ్ ఎన్నిక ఎంపీటీసీ ఎన్నిక వచ్చినప్పుడు మీకు ఇష్టమైన వ్యక్తిని ఎన్నుకోండి. అది సారు చెప్పిన పార్టీ, సారున్న పార్టీలో ఉంటే అప్పటి పరిస్థితులు వేరే. ఈ ఎన్నిక వాళ్ళ కొరకు అవుతున్నది కాదు. వాళ్ళు ఏదైనా చిన్న పొరపాట్లు మీకు ఏదైనా అసౌకర్యం కలిగిస్తే కూడా వాళ్ళు కూడా నిజాయితీగా పనిచేసిన వ్యక్తులే అయినప్పటికీ కూడా అక్కడక్కడ ఉంటాయి చిన్న అపోహలు ఉంటాయి. పక్కింటోడికి మనకు చిన్న తగాదాలు ఉంటాయి. అవన్నీ అస్సలు చూడొద్దు. ఈ ఎన్నిక కేవలం ప్రశాంత్ రెడ్డి గారికి మనం ప్రేమపూర్వకంగా ఆశీర్వాదంతో మనకు చేసిన పనులకు కృతజ్ఞతగా మనం ఈ ఓటు ద్వారా ఇచ్చే ఒక బహుమానమైన ఎన్నికన్న విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. మనం 30వ తారీఖు నాడు ఇచ్చే ఒక ప్రేమపూర్వకమైనటువంటి బహుమానము ఆయనకు మరి మనందరినీ కడుపులో కాడుకొని మనందరి సంక్షేమాన్ని 5 సంవత్సరాలు ఒక సేవకుడిగా, ప్రజలకు వారధిగా, ప్రజలకు ఒక మరి జవాబుదారిగా, ప్రజలకు క్షమని అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిగా 5 సంవత్సరాలు మనం ఒక ఓటేసి మనం మర్చిపోలా. 5 ఏళ్ళు మనకేం కావాలనో ఆయనే చేసి పెడతాడు. ఇందాక ఇప్పుడే మీ అందరి మధ్యలో మా జైభీం సోదరులతో కలిపి బాబాసాహెబ్ అంబేద్కర్కి కూడా మనము నివాళి అర్పించుకున్నాం. ఈ సందర్భంగా మీకు కూడా చెప్పేది ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ పట్ల మరి ఎవరైనా వైషమ్యాలు సృష్టించి మనకు వర్గీకరణ చేస్తారని ఒక వర్గం బీజేపీ వర్గమో లేకపోతే ఇంకేదో పనిచేస్తారని చెప్పి మనకేదో దళిత బంధు ఇస్తాని ఇవ్వలేదని ఎవరన్నా రెచ్చగొడితే దయచేసి నమ్మకండి. కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రశాంత్ రెడ్డి గారి మరి ఆయన దగ్గర వ్యక్తి కాబట్టి మీరు ఒక్కడి అంశం గుర్తుపెట్టుకోవాలా. 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ ఆశించినటువంటి దళిత వర్గాల అభ్యున్నతి కొరకు పాటుపడ్డ ప్రభుత్వం ఏ ప్రభుత్వము లేదు. కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వమే ఎంతో కొంత ఆలోచించింది. విద్యపరంగా గురుకులాలు పెట్టింది. మరి రాజ్యాది ఆర్థిక పరంగా దిశగా మరి ఆర్థికంగా ఎదగాలని చెప్పి దళిత బంధు అనేటువంటి స్కీమును పెట్టింది. ఆల్రెడీ ఆ స్కీములో కొంతమందికి వచ్చింది. ఇంకా మిగతా వాళ్ళందరికీ అర్హులైన వారికి మరి మనందరి సూచనల మేరకు మరి సంఘాల సూచనల మేరకు ఎంతవరకు ఒక్కరికి మరి అర్హులైన వారికి లాభం జరిగేటట్టుగా ప్రశాంత్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో పనిచేయబోతున్నాడు. వేరే పార్టీలు అయితే కనీసం ఆ ఆలోచన కూడా లేదు. ఒక 10 లక్షల రూపాయల సహాయం అందుతుంది ఒక కట్టడుగు పేద వర్గాల వారికంటే అది చాలా గొప్ప సహాయం. మరి ఆ దిశగా, రాజ్యాధికారం దిశగా, విద్య దిశగా, మరి ఆర్థికంగా ఎదుగుదల దిశగా కలలుగన్న మహాన్ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. దాని ఆచరణలో చూపిస్తున్నటువంటి వ్యక్తి మన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ, మరి అక్కడ కేసీఆర్ గారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు గుర్తుపెట్టుకోవాలా. ఇంకొక విషయం, మరి ఆయనను మనము గ్రామంలో విగ్రహం పెట్టుకుంటేనే మురిసిపోయే రోజులలో మరి రాష్ట్రం నడిబొడ్డున హుస్సేన్ సాగర్ పక్కన మరి దేశంలో ఎక్కడ లేని విధంగా 125 అడుగుల విగ్రహాన్ని అక్కడ నెలకొల్పే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది అయితే దాన్ని దగ్గరుండి చూసి ప్రతి కోణంలో ఒక ఇంజనీర్గా, ఒక R&B మినిస్టర్గా తాను దగ్గరుండి చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు ప్రశాంత్ రెడ్డి గారు. ఇవన్నిటి దృష్ట్యా ఏ రకంగా చూసినా కూడా మనం అందరం గర్వపడేలాగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క కులం, ప్రతి ఒక్క మతం, ఒక్క వ్యక్తి సంతోషపడేలాగా, గర్వపడేలాగా కాలరెగరేసుకొని మరి మేము చేశాము పని, మా నాయకుడు ఫలానా అని చెప్పుకున్న విధంగా మనల్ని లీడ్ చేసినటువంటి వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకు మీరంతా ఇంత ప్రేమ కలిపినటువంటి ఓటు, ఆశీర్వాదం కలిపినటువంటి ఓటు ఒక్కటే అడుగుతున్నాడు ఆయన. 30వ తారీఖు నాడు మీరు కాక మీ ఇళ్ళల్లో మీ పక్కనున్న వాళ్ళు ఎవరన్నా కాంగ్రెస్కి వేస్తే కూడా అరే నువ్వు ఏదన్నా లోకల్ ఎలక్షన్లు వేసుకో, కావాలంటే ఇంకేదన్నా ఎన్నికలు వేసుకో, కానీ ఈ ఎన్నికకు మాత్రం ప్రశాంత్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ మనం గ్రామం నుంచే ఇవ్వాలని చెప్పి ఒక్కసారి మీ అందరికీ మరొక్కసారి కోరుకుంటూ, ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం సార్కు ఓటేస్తున్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి దయచేసి అక్కడ కొనవాళ్ళు అమ్మ అంతా తెలిసిన వాళ్ళే మీరు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ ఎంజే డాక్టర్ మధుశేఖర్ గారికి, అట్లనే DCCB వైస్ చైర్మన్
గౌరవనీయులు రమేష్ రెడ్డి గారికి, వేల్పూర్ ఎంపీపీ సోదరి జమున గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి లక్కోర గ్రామ ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి లక్కోర గ్రామ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున, వేదిక కింద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున, కార్యకర్తలందరికీ పేర్లు చెప్పట్లేదు, ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్తే ఒకళ్ళు అలుగుతున్నారట. వచ్చినటువంటి నా యువ కిషోరాలందరికీ, అన్ని కుల సంఘాల సభ్యులకు, పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరికంటే ముఖ్యంగా బోనాలు నెత్తి మీద పెట్టుకొని నాకు అఖండ స్వాగతం పలికి నాతో పాటు ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినటువంటి నా ప్రతి ఒక్క అక్క, చెల్లె, తల్లి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అందరికి, ఇటు పక్కన ఉన్న అక్క, చెల్లె, తల్లులందరికీ, వెనుకకు ఇటు వలబట్టినటువంటి నా గంగపుత్ర సోదరులకి, తప్పుకొట్టినటువంటి నా మాది అన్నలకి అందరికి కూడా నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. ఇవాళ లక్కోర గ్రామంలో మీ ఆశీర్వాదం కోసం, మీ దీవెనల కోసం మీ ముందు నిలబడ్డా అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. గత 10 సంవత్సరాలుగా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు, కేసీఆర్ గారి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల లక్కోర గ్రామానికి దాదాపు 25 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అంటే గోడౌన్ వీళ్ళది కాదు యాక్చువల్. అయితే చెరువులు బాగా చేసుకున్నాం 1,26 లక్షల రూపాయలతోటి, సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేసుకున్నాం 90 లక్షల రూపాయలతోటి, ఇంటింట నల్లా పెట్టి మంచినీళ్ళు తెచ్చుకున్నాం 74 లక్షల రూపాయలతోటి. అట్టనే స్కూలుకు 20 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం, హెల్త్ సబ్ సెంటర్కి 20 లక్షల రూపాయలు, గ్రామ పంచాయతీ బిల్డింగ్కి 13 లక్షల రూపాయలు, క్రిమిటోరియంకి 15 లక్షల రూపాయలు, వీడీసీ భవనానికి 5 లక్షల రూపాయలు, మహిళా భవనానికి 3 లక్షల రూపాయలు. ఇట్లా ఈ గ్రామంలో మీరందరి ఆరాధ్య దైవం సీతారామచంద్ర స్వామి గుడికి 28 లక్షల రూపాయలు పోయినసారి మంజూరు చేసుకున్నాం. మళ్ళా మీ అందరి కోరిక మేరకు మొన్న ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఫండ్ నుంచి ఆ గుడికి ప్రహరీ గోడ కూడా 10 లక్షల రూపాయలు మంజూరు చేసుకున్నాం అని చెప్పి, అట్లా చర్చ్ కోసం 7 లక్షల రూపాయలు ఈ గ్రామంలో ఉన్న చర్చ్ కోసం. అట్లాగే మీరు చూస్తూనే ఉన్నారు, ఇటు అమనాపూర్కి లింక్ రోడ్ వేసినాం, అట్లనే మీ మధ్యలోనే ఇవాళ కొత్తగా డాంబర్ రోడ్ వేసినాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి. అట్లనే మీరు అడిగినన్ని కులత్సంగా భవనాలు కూడా మంజూరు చేసుకున్నాం. ఈ లక్కోర లాంటి చిన్న గ్రామంలో మీ దయ ఇక 18 కుల సంఘాల భవనాలు అడిగిరు నన్ను, 1 కాదు 2 కాదు, మంచి పొజిషన్ ఇస్తాడు. నేను మంచి పొజిషన్లో ఉంటే ఈ గ్రామాలు ఇవన్నీ కూడా మంచి పొజిషన్లో అయిపోతాయి, ఏది కూడా ఆగదు. ఇప్పుడు నేను R&B మినిస్టర్ ఉన్నా కాబట్టి బీటీ రోడ్లు వేసేసిన, ఈ లెక్కలే పాత్రలో వేసుడు అంటే వేసుడే వేసుకుంటేనే పోతుంది. ఇక నేను తర్వాత చూసుకుంటాం ఏం కథనో ఏం అది శాంక్షన్ లేదు, ఆ తర్వాత చూస్తాం. అట్లా నేను రేపు ఇంకో మంత్రిని అయినా అనుకో, పనికొచ్చే మంత్రి అయితే ఆవిట్లో లెక్క ఉండదు. ఇక ఫస్ట్ నీరడిగాడు పొలం ఎండుతుందా?
ఫస్ట్ మనం ముద్ద మనకు పెట్టుకున్నాకనే వేరే వాళ్ళకి పంచుతాం కదా మనం. ఫస్ట్ రాష్ట్రంలో నాకు కొంత బడ్జెట్ వస్తే నా డిపార్ట్మెంట్కి, ఆ బడ్జెట్ నా బాల్కొండ, నా లక్కోర, నా అమినాపూర్, నా వేల్పూర్ ఎంత అని మొదలు పెట్టుకున్నాకనే వేరే వాళ్ళకి పంచుతాం మనం. కాబట్టి ఇవాళ మీరు మంచి మెజార్టీ ఇస్తే కేసీఆర్ నన్ను మంచి పొజిషన్లో పెడతాడు. నేను మంచి పొజిషన్లో ఉంటే డెఫినెట్గా మీ అందరూ కూడా పార్టీలకు అతీతంగా, నాకు వీళ్ళు వాళ్ళని ఏమి ఉండదు, పార్టీలకు అతీతంగా అందరికీ నేను సేవ చేసుకునే భాగ్యం నాకు ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందరినీ, నా అక్కల్ని, చెల్లెల్ని, అందరినీ. ఇక కుటుంబాల విషయంలో కొన్ని చేసేటివి ఉన్నాయి. కుటుంబాల విషయంలో ఏంటంటే ఇప్పుడు మనం 542 మందికి పెన్షన్లు ఇచ్చుకుంటా ఉన్నాం. ఈ గ్రామాల్లో 8 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాం ఇప్పటికి పెన్షన్లు. లక్కోరల్నే 8 కోట్ల రూపాయలు పెన్షన్ల మీదనే వంచినాం. మరి అటు ఇటు ముఖం చూసుకుంటారు కానీ నిజమే ఇది. మరి 10 ఏళ్ళు అయ్యి కదా, 5 ఏళ్ళు 1000 చొప్పున వచ్చాయి, ఇప్పుడు 2000 చొప్పున రావట్టే, ప్రతి నెల రావట్టే. మొత్తం లెక్కేస్తే 8 కోట్లు. అది ఇప్పుడు ఇంకా ఏమున్నది, ఇంకా కొందరికి పెన్షన్లు రావాలి. ఈ పెన్షన్ల విషయంలో నేను గివ్వేకి తట్టుబడే ఒక 2-3 బాకున్నా లక్కోరకనే. పెన్షన్ల విషయంలో 2 రకాలు. ఒకటేమో 57 సంవత్సరాలు నిండిన వాళ్ళు, అట్లనే భర్త చనిపోయిన వాళ్ళు కొంతమంది తట్టుబడ్డారు. అంటే మొన్న 2 రకాలు అప్లై చేశారు. కొందరు మీ సేవలు అప్లై చేశారు, కొందరు ఎండిఓ ఆఫీస్ నుంచి అప్లై చేశారు. మీ సేవ నుంచి అప్లై చేసిన వాళ్ళకేమో వచ్చేసినాయి 3 నెలల క్రితం. ఎండిఓ ఆఫీస్ నుంచి అప్లై చేసిన వాళ్ళకి స్క్రూటినీలో పడ్డాయి. స్క్రూటినీలో పడవి స్క్రూటినీ చేయడానికి పడ్డాయి, అవి ఆగిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్ కాగానే 1 జనవరి నెలలనే ఆ స్క్రూటినీలో పడ్డాయని కూడా క్లియర్ చేయించి వాళ్ళందరికీ కూడా ఇప్పించాయి. అది 25-30 ఉన్నాయి, ఎక్కువ లేవు. లక్కోర గ్రామంలో 57 ఏళ్ళు నిండిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు ఒక 25-30 ఉన్నాయి. అవి కూడా ఇప్పించే బాధ్యత నాదే అని చెప్పి మీ అందరికి మనం చేస్తామని. 2వ రకం పెన్షన్ ఏంది, కొత్తగా బీడీలు చేసే వాళ్ళకి కొత్త పెన్షన్. మొన్ననే నేను వేల్పూర్ మీటింగ్లో అడిగిన ముఖ్యమంత్రి గారిని, మనం 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టినాం సార్ బీడీల పెన్షన్. దాని తర్వాత కూడా కొత్త కోడళ్ళు వచ్చారు, వాళ్ళు మొదలు పెట్టారు, వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చి పిఎఫ్ వచ్చింది. అట్లా పిఎఫ్ ఉన్న కొత్త బీడీ పెన్షన్, బీడీలలో కూడా పెన్షన్ ఇవ్వాలని అడిగినాం. ఆయన ఒప్పుకున్నాడు. అది కూడా ఇప్పుడు గవర్నమెంట్ రాగానే అది కూడా మొత్తం అందరికి ఎంతమంది ఉంటే అంత 70 మంది ఉన్నారట. ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? 70 మంది ఉన్నారన్నాడు బీడీ పెన్షన్లు కొత్త వాళ్ళు. వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఆటోమేటిక్ వస్తుంది. నేను ఆగబట్టిన ఆగలేదు, కేసీఆర్ చెప్పిండి ఇచ్చేస్తా అని చెప్పి. మొట్టమొదటి ముహూర్తాలు ఎట్లయితే చెప్పిండో బీడీల పెన్షన్ పుట్టించినప్పుడు, అట్లా మొన్న వేల్పూర్ మీటింగ్లో చెప్పిండు కొత్త బీడీపీఎఫ్ పెన్షన్లు కూడా వస్తాయి. అట్లా ఒక వీళ్ళు 70, వాళ్ళు 30, ఒక 100 కొత్త పెన్షన్లు ఇప్పించేది ఉన్నది, అది ఇప్పిస్తాం. ఇంకోటి తట్టుబడ్డది ఏంది, బియ్యం కార్డులు. ఈ బియ్యం కార్డులు కూడా ఇచ్చినాం అందరికీ. కానీ కొత్తగా పెళ్ళిళ్ళు అయినాయి కొడుకులకు, కోడళ్ళు వచ్చారు. ఇక 2-3 ఏళ్ళు మంచిగానే ఉన్నారు. ఇక తర్వాత నువ్వు నీది నానే వేరు కూడా స్టార్ట్ అయింది. ఆ వేరు పడ్డ తర్వాత వాళ్ళకు పెన్షన్ బియ్యం కార్డు కావాలి. అవి కొన్ని ఆగినాయి. అట్లనే దుబాయ్ పోయిన కొంతమంది, దుబాయ్ మస్కట్ పోతారు. వాళ్ళు పోయినప్పుడు వాళ్ళ పేర్లు తీసేస్తారు. రూల్ అట్లా పాడైంది. అది తీసేస్తారు. తీసి మళ్ళీ పాపం వాళ్ళు రాగానే వాళ్ళది ఇంక్లూడ్ చేయాలి. ఆ ఇంక్లూడ్ చేసేది ఆగిపోయింది, మళ్ళీ రాసేది. ఈ 2 రకాల బియ్యం కార్డులు కూడా జనవరి నెలలనే సేమ్ పెన్షన్లతో పాటు బియ్యం కార్డులు. ఎలక్షన్లు డిసెంబర్లో అయితే, ఇప్పుడు అయిపోతే ఎలక్షన్లు డిసెంబర్లో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏర్పడి జనవరి గిట్టెనక రైతులు ఎప్పుడు మర్చిపోయినా మన రైతుల కోసం, లక్కోర రైతుల కోసం నేను రాకున్న ముందు కేసీఆర్ రాకున్న మొదలు ఎట్లా ఉంటుండే, చెరువులకు నీళ్ళు వస్తుండే, నాకు గుత్పా నీళ్ళు ఎట్లా వస్తుండే, నవాబ్ నీళ్ళు ఎట్లా వస్తుండే, ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి. నవాబుకు మంచిగా లైనింగ్ చేయించిన, గుత్పా నీళ్ళు ఎండాకాలం కూడా నింపించిన నేను చెరువులు, లక్కోర చెరువులు. మీరు రైతులు గుర్తించాలి దయచేసి. మొత్తం గుత్పా ఆలీసాగర్ని మంచిగా చేయించి, నవాబుని సిమెంట్ లైన్ చేయించి, పోచంపాల నీళ్ళు లేకపోతే 300 కిలోమీటర్ల కింద నుంచి కాళేశ్వరం నుంచి నీళ్ళు తెచ్చేటట్టు ఎదురెక్కించి నీళ్లు నేను పోచంపాలలో పోపించిన. 2000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం చేసిన. ఇప్పుడు దురదృష్టవశాత్తు రైతు చనిపోతే రైతు బీమా అని చెప్పి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి, రైతు కుటుంబానికి పంపిస్తున్నాం కదా. అది చూస్తారా, రైతు బీమా అని ఆ కుటుంబానికి పంపిస్తున్నాము.
అట్లనే భూమి లేని కుటుంబాలు కూడా ఉంటాయి పాపం. ఆ భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే ఆయన భార్యా పిల్లల్ని ఆదుకోవటానికి వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా పంపిస్తాం ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో. అయితే అవి ఇంతకుముందు లిమిట్ తక్కువ ఉండే, పైసలు మనకు పడుతుండే. ఇప్పుడు ఆ లిమిట్ని 15 లక్షల రూపాయలకు పెంచుతాం మనం తెలివంగానే. అంటే 15 లక్షల రూపాయలు అయిన దానికి కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కార్డు కింద ట్రీట్మెంట్లు ప్రభుత్వమే చేపిస్తుంది, పెన్షన్ కూడా రాదు. అటువంటి ఇళ్లలో ఏ ఇంటికైతే పెన్షను రైతు బంధు పోదో ఆ ఇంట్లో ఉన్న మహిళకి ప్రతి నెల 3,000 రూపాయల సౌభాగ్య లక్ష్మి అని ఇస్తాం. అర్థమైందా అమ్మ? మూడోది కూడా వింటున్నారా? నిద్ర వస్తున్నదా? మా ఊరామున్నది ఈడ. మూడోది అయింది. నాలుగోది గ్యాస్ సిలిండర్ ఉంది కదా. గ్యాస్ సిలిండర్ ఇప్పుడు రేట్ ఎంత ఉన్నది? 1,200 రూపాయలు. 1000 రూపాయలు ఉన్నది. నరేంద్ర మోడీ ఇది గ్యాస్ సిలిండర్ ఏంటంటే కేసీఆర్ చేయిలో ఉండదు, ఇది ప్రధానమంత్రి చేయిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చేయిలో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు 400 రూపాయలు ఉండే. ఆయన పీరియడ్లో దాన్ని 1,200 చేసిండు, మళ్ళీ ఇప్పుడు 1000 చేసిండు. ఇప్పుడు ఏమంటున్నాడంటే కేసీఆర్, మనం 400 రూపాయలు కట్టాలి గ్యాస్ సిలిండర్, మిగతా 1000 ఉంటేనేమో 600, 1,200 ఉంటేమో 800. అది మన బదులు కేసీఆర్ నరేంద్ర మోడీ కడతాడు, కట్టి మనకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తాం. ఇదానికి కూడా సపోర్ట్ లేదు. అక్కడ లాస్ట్ ఓన్లీగా బియ్యం కార్డులు తెచ్చుకుంటామా? బియ్యం కార్డుల మీద బియ్యం తెచ్చుకుంటామా? కంట్రోల్ బియ్యం. ఏం కంట్రోల్ బియ్యం తెచ్చుకుంటాం? దొడ్డు బియ్యం తెచ్చుకుంటాం. కొందరు తింటున్నారు దొడ్డు బియ్యం, కొందరు మెల్లగా సాటుకు అమ్ముతున్నారు కదా. తుట్టి పావుషేర అమ్ముతున్నారు సాటుకు అమ్మి మళ్ళీ దాంట్లో కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్నం బియ్యం కొనుక్కుంటున్నారు. ఇది కేసీఆర్ తెలిసింది, ఇది మనం అమ్ముకునే విషయం. ఈ అమ్మి మళ్ళీ పైసలు వేసి సాట్ మళ్ళా కొంటున్నారట అని. అయితే ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక దొడ్డు బియ్యం సప్లై లేదు, ఇక కంట్రోల్ బియ్యంలో మొత్తం సన్న బియ్యమే సప్లై, ఇక దొడ్డు బియ్యం అస్సలు లేదు. 2 మందికి పెన్షన్ వస్తున్నది, ఇంకో 100 మందికి ఇప్పుడు కలుస్తారు కొత్తోళ్ళు, అంటే 642 మంది అవుతారు. ఈ 642 మందికి అయిపోయినాక ఈ 642 మందికి ఇప్పుడు 2,000 రూపాయల పెన్షన్ వస్తున్నది. 2,000 రూపాయల పెన్షన్ వస్తున్నది. అది పెద్ద మనుషులు కావచ్చు, భర్త చనిపోయిన ఆడవాళ్ళు కావచ్చు, బీడీలు చేసేవాళ్ళు కావచ్చు, గౌడ్లు కావచ్చు, చేనేత కావచ్చు, కొందరికి రకరకాల ఒంటరి మహిళలు కావచ్చు. ఇప్పుడు వీళ్ళందరికీ మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ 3,000 రూపాయలు అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళు రాలేదా ఇడికి? రాలే. సపోర్ట్లు కొడుతుర్రు అంటే వాళ్ళు ఎక్కడ చెప్పిండు, ఎందుకు కొడుతుర్రు అని నేను అనుకుంటున్నాను నాకంటే. కానీ ఎక్కడ చెప్తారు కానీ ఒకటేసారి చెప్తారు, బోర్ల బొక్కలో పడతారు వాళ్ళు. మనం ఏంటంటే మెల్లమెల్లగా చెప్తాం, మంచిగా చేసుకుంటాం. 200 ఉన్నది తన అన్నది కరెక్ట్, 200 ఉన్నది 1000 అన్నం చేసినాం, 1000 మళ్ళా 2,000 అన్నం చేసినాం. ఇప్పుడు మళ్ళా 3,000 అంటున్నాడు. మొదటి సంవత్సరం 3,000, తర్వాత ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటా పోతాం. మొదటి సంవత్సరం 3,000, రెండో సంవత్సరం 3,500, మూడో సంవత్సరం 4,000, నాలుగో సంవత్సరం 4,500, ఐదో సంవత్సరం 5,000 రూపాయలు అవుతుంది పెన్షన్. 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ ఫస్ట్ సంవత్సరం 3,000 అవుతుంది. 3,000 నుంచి మళ్ళీ 5,000 పెరుగుతుంది. 5 ఏళ్ల నాటికి మళ్ళీ నేను వచ్చి నేను మధుశేష్ గారు వస్తాం గిట్లనే మైక్ పట్టుకొని వచ్చినప్పుడు 5,000 పెన్షన్ లేదనుకోండి, మా ఇద్దరిని రానియాకురి ఊర్లకు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈ చేయి గుర్తు వాళ్ళే. మొన్న 3 నెలల క్రితమే ముఖ్యమంత్రి అయ్యారు, కొత్తగా ఎన్నికయ్యారు మొన్ననే. ఇప్పటికి కూడా రాష్ట్రంలో పెన్షన్ 750 రూపాయలు. కారు గుర్తు కోటేసి మంచి మెజార్టీతో గెలిపి నేను లక్కువలలో అన్ని పనులు చేపెట్టే బాధ్యత నాది అని చెప్పి
మీ అందరికీ పేరు పేరున మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.